హలో, నమస్తే అండి. గాజుల గౌరీ నవల 7వ భాగానికి స్వాగతం అండి. గౌరీ పెళ్లి జరిగిన తర్వాత ఈశ్వర్ వాళ్ళ ఊరిలో గౌరీ ఈశ్వర్తో కలిసి కొన్ని రోజులు గడిపొచ్చింది. ఎప్పుడు తల్లిదండ్రులను వదిలి ఉండని గౌరికి చాలా బెంగగా అనిపించింది. అయినా ఈశ్వర్ అనురాగంలో జానకి చూపించే మమకారం, జ్యోతి పరాచికాలు, మాధవయ్య అనంతి లక్ష్మిల ఆత్మీయత తల్లిదండ్రుల్ని మరపింపజేసింది. వీళ్ళిద్దరి పెళ్ళైన తర్వాత జానకి జ్యోతికి నెల తప్పింది అని జాబు రాయటంతో తమ ఊరు వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమె తమ ఇల్లు బాగు చేయించి జ్యోతికి సీమంతం, పురుడు, పుణ్యాలు అన్ని కార్యక్రమాలు తన ఇంటిలో జరిపించాలని ఆమె కోరిక. గౌరీ పెళ్ళైన తర్వాత సుందరానికి ఉన్న స్థలంలో గౌరీ ఈశ్వర్ల కోసం సుందరం అందమైన ఇల్లు కట్టించిచ్చాడు. గౌరీ ఈశ్వర్ ఆ ఇంట్లోనే తమ కొత్త కాపురం ప్రారంభించారు. అప్పుడప్పుడు పార్వతి కూతురొద్దకొచ్చి సలహాలు సూచనలు ఇచ్చేది. సాంబయ్య కూడా తనకు వీలైనప్పుడు ఇద్దరిని పలకరించి వచ్చేవాడు. అతడికి పార్వతికి చాలా సంతోషంగా ఉంది. గౌరి పెళ్ళి అయి వెడితే ఆమెను వదిలి ఎలా ఉండాలా అని బెంగపడ్డ వారి మనసులు తేలికయ్యాయి. తమ ఊరే కాకుండా పక్క వీధే కనుక కూతురి కష్టసుఖాలు చూసుకోగలుగుతున్నారు. ఈ తృప్తి చాలు అనిపించింది ఇద్దరికి. ఒక పండుగకి గౌరీ అత్తవారింటికి వెళ్ళేది, ఇంకొక పండుగకి తల్లిదండ్రులతో గడిపేది. గౌరీ తల్లిదండ్రులతో గడిపే ప్రతి పండుగకి సుగుణ, సుందరం తప్పకుండా అన్న వద్దకు వచ్చేవాళ్ళు. పిల్లలు లేని వాళ్ళు ఇరువురు గౌరినే తమ కూతురిగా భావించేవాళ్ళు. జానకి కొన్నాళ్లు కొడుకు వద్ద ఉండేది, కొన్నాళ్లు తమ ఊరిలో ఉండి కూతురి కాపురం బాగోగులు చూసేది. ఎవరి కోసం ఆగని కాలం ముందుకెళ్ళింది. జ్యోతి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. జ్యోతి కొడుకు బాలశాలకి ఈశ్వర్ గౌరీ వెళ్ళి 4 రోజులు గడిపి వచ్చారు. నా కొడుక్కి పెళ్ళాన్ని ఎప్పుడు ఇస్తావు వదినా అని జ్యోతి గౌరిని ఆట పట్టించింది. జ్యోతి మాటలకి గౌరి సిగ్గుతో తల దించుకుంది. చెక్కిళ్ళు ఎరిపెక్కాయి. ఇది గమనించిన జానకి ఇస్తుందిలేవే, 1 సంవత్సరం ఆగు అన్నది. ఆ మాట నీ కోడల్ని చెప్పమ్మన్న అమ్మా అన్నది జ్యోతి బాబుకి పక్క బట్టలు మారుస్తూ. అందరూ నీలా పెళ్ళయి సంవత్సరాలు అయ్యేసరికి అమ్మమ్మ అవుతారా? మేమేదైనా ఆలోచించి నింపాదిగా చేస్తాం అన్నాడు ఈశ్వర్ చెల్లిని ఉడికిస్తూ. అబ్బా, భార్యని ఎంతలా కవర్ చేస్తున్నాడో చూడమ్మా అన్న జ్యోతి మాటలకి అబ్బబ్బా ఇంకా ఆపండ్రా మీ అల్లరి ఆగడాలును. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి, అయినా ఇంకా చిన్నపిల్లల ఆ జగడాలేమిటి అన్నది జానకి మందలించే స్వరంలో. అవునా, మన ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాట కదా, అవునా అన్నారు ఇద్దరు కోరసుగా తల్లిని ఆట పట్టిస్తూ. చాలండి, బాబుకి నిద్ర పట్టే సమయం, పాలు పట్టాలి, పద అవతలికి. గౌరీ, అన్నయ్య, వదిన ఈరోజు సాయంత్రం మన ఇంట్లోనే భోజనం చేస్తారట, మనం ఆ ఏర్పాట్లు చూద్దాం పద అని జ్యోతి బాబుకి పాలిచ్చి నిద్రపుచ్చు అని గౌరీ జానకి ఇద్దరూ వంటగదిలోకి నడిచారు. గౌరీ ఈశ్వర్లకి పెళ్ళై 2 సంవత్సరాలైంది. ఆ రోజు వారి పెళ్లి రోజు కాకుండా గౌరికి ఆ రోజున సీమంతపు వేడుక. ఈశ్వర వైపు బంధువులు, గౌరీ వైపు బంధువులు అందరినీ గౌరీ సీమంతానికి ఆహ్వానించారు పార్వతి, సాంబయ్య. తమ ఇద్దరు అమ్మమ్మ తాతయ్య అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి. తమ చిన్నారి తల్లి ఇంకో చిన్నారి తల్లికి తల్లి అవుతుంది అని చాలా సంబరంగా ఉంది వారికి. సీమంతం రోజు ఉదయం 10 గంటల వేళ గాజుల గంగన్న కొడుకు సాయంతో గాజులు తీసుకుని వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్న గంగన్న తాను రాలేకపోతానేమో అనుకున్నాడు. అందుకే కొడుకు సాయంతో సాంబయ్య ఇంటికి వచ్చాడు. గర్భవతిగా ఉన్న గౌరిని చూడగానే గంగన్నకి చాలా సంతోషం కలిగింది. ఇంకా నా గాజుల బండి వద్దకు వచ్చి, గాజుల బండి మొదటగా మా ఇంటి ముందుటే ఆగాలి, నాకే గాజులు అమ్మాలి, నేను గాజులు ఎంచుకుని కొనుక్కున్న తర్వాతనే ఈ వీధిలోని ఆడవాళ్లు గాజులు కొనాలి అని కొంగు బిగించి దెబ్బలాడే గౌరిలాగే కనిపిస్తుంది అన్నాడు గంగన్న. ఇంకా ఆ అల్లరి పెళ్ళైనా గంగన్న, ఇంకొన్ని రోజుల్లో అమ్మ కూడా అవుతుంది అన్నది పార్వతి. అవునమ్మా అన్నాడు గంగన్న. ఇంతలో గంగన్న, మీ గౌరమ్మకి గాజులేసి నీవు మీ అబ్బాయి మధ్యాహ్నం భోంచేసి
సాయంత్రం సీమంతం చూసి వెళ్ళాలి అన్నాడు సాంబయ్య వారిద్దరితో అభిమానంగా. భోంచేసి వెళ్తాం బాబుగారు, అబ్బాయి పని మీద బస్తీ వెళ్ళాలంటున్నాడు అన్నాడు గంగన్న. ఆ రోజు సాయంత్రం జానకి పార్వతి ఇద్దరూ కలిసి గౌరికి సీమంతపు వేడుక ఘనంగా జరిపించారు. సుగుణ జ్యోతిల పరాచికాలతో దగ్గరి బంధువుల సందడితో సాంబయ్య ఇల్లు కళకళలాడింది. సీమంతానికి వచ్చిన ముత్తైదువులందరూ గౌరి చేతులకి రంగురంగుల గాజులు తొడిగి గంధం పూసి అక్షతలు వేసి పండంటి బిడ్డ ఆమె కలగాలని ఆశీర్వదించి వెళ్లారు. రాత్రి 9 గంటల వేళ తమ గదిలోకి వచ్చిన భార్యని కన్నార్పకుండా చూశాడు ఈశ్వర్. నిండు నీలం రంగు పట్టుచీర కట్టి అదే రంగు జాకెట్టేసింది. పొడవాటి పూల జడ మల్లెలతో వేశారు. తన తల్లి చెల్లి మెడలో వాళ్ళమ్మ నగలు, అత్తగారి నగలు, మెడకి ఒత్తుగా ముత్తైదువులు పూసిన గంధపు పూత, పాదాలకి రాసిన పసుపు పారాణి. పూర్ణ గర్భిణి అవటం వల్ల కళ్ళల్లోని అలసటని దాచేస్తున్న అందమైన కళ్ళు, కన్నార్పకుండా తననే చూస్తున్న భర్తని, ఏమండి ఏ లోకంలో ఉన్నారు, దీవించండి అని తన పాదాలకి నమస్కరించిపోతున్న భార్య భుజాల్ని పట్టుకుని ఆపేశాడు కంగారుగా ఈశ్వర్. గౌరీ, ఏమిటిది, నీవు ఇప్పుడు ఇలా వంగి నమస్కరించకూడదు అన్నాడు అతడు. మరెలా? నాకు మీ పాదాలకి నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకోవాలని ఉన్నది అన్నదామె. ఎలాగా అంటే ఇలాగా అని గౌరిని దగ్గరగా తీసుకుని ఆమె పాపిటిలో ముద్దెట్టుకున్నాడు ఈశ్వర్. ఇలాగా ఆశీర్వదించటం అంటే అన్న గౌరి మాటలకి వారసుల్ని ఇవ్వబోయే ముద్దుల భార్యకి ఎవరైనా ఇలాగే ఆశీర్వదిస్తారు అన్నాడు చిలిపిగా నవ్వుతూ. అవునా, తమరికి ఈ చదువు ఏ కాలేజీలో నేర్పించారు స్వామి అన్నది గౌరీ చిలిపిగా. ఇలాంటి చదువు ఏ కాలేజీలోనూ నేర్పించరు దేవి. ఈ ప్రకృతి ఉన్నదే ఏమీ తెలియని అమాయకులను కూడా అన్నీ నేర్పిస్తుంది అన్నాడు. చాలు చాలు, ఇంక చాలు స్వామి, తమరి ప్రకృతి చదువు అన్నది గౌరి పక్కపక్క వేస్తుంది. ఇంతలో వదిన, మా అమ్మ మీ అమ్మ నిన్ను పిలుస్తున్నారు రా అని పిలుస్తూ అక్కడికి వచ్చింది జ్యోతి. ఇదొక్కటి పానకల్లా పుడకలా అనుకున్నాడు ఈశ్వర్ ముఖ కవళికలు గమనించిన జ్యోతి, ఏంట్రా అన్నయ్య ముఖం అలా ఆముదం తగిన వాళ్ళ పెట్టావు అన్నది. అవును మరి, మీ ఆయనతో నీ ఉన్నప్పుడు నేను మీ మధ్యలోకి వస్తే తామరి ముఖం కూడా ఇలాగే పెడతారు. ఈసారి నేను అద్దం తెచ్చి చూపిస్తాలే అన్నాడు ఈశ్వర్. నేనేమి మీ మధ్యకి పానకంలో పుడకలా రాలేదురా. అమ్మ అత్తయ్య వదినకి దిష్టి తీయాలి, పిలుచుకురమ్మంటే వచ్చా. వదిన నువ్వు త్వరగా రా అని జ్యోతి వెళ్ళిపోయింది చిరుకోపంతో. అబ్బాయి ఏమిటండి మీరు మరీను, ఆ అమ్మాయిని అలా అన్నారు, పాపం బాధపడదు అన్న గౌరి మాటలకి ఆ మొద్దుకి అంత సున్నితం ఏం కాదులే గాని నువ్వు వెళ్ళి ఆ దిష్టి ఏదో త్వరగా తీయించుకుని వచ్చేసేయి అన్నాడు. సీమంతపు వేడుక జరిగిన నెలకి చందమామ లాంటి మగబిడ్డకి జన్మించింది గౌరి. తనని నాన్నను చేసిన బిడ్డను చూసి ఆనందంలో మునిగి తేలాడు ఈశ్వర్. తాము అమ్మమ్మ తాతయ్య అయ్యాము అని సాంబయ్య పార్వతి ఏనుగెక్కినంత ఆనందపడ్డారు. ఇంకా జానకైతే బాబుని క్షణం వదలటం లేదు. అందరి ఆనందాలు నాకు తెలిసాయన్నట్లు బాబు నిద్రలోనే నవ్వుకున్నాడు. ఆ రోజు బాబు జన్మించి 11 రోజులైంది. గౌరికి పురిటి స్నానం, కూతురికి పురిటి స్నానంతో పాటు పురోహితుని పిలిపించి పుణ్యార్చన కార్యక్రమం చేయిస్తున్నారు. సాంబయ్య తమ్ముడు సుందరం సుగుణ కూడా బాబుని చూడటానికి వచ్చారు. సుగుణ గౌరికి పట్నం నుంచి పురిటి స్నానం తర్వాత వేసుకోవటానికి గాజులు తెచ్చింది. ఇంతలో గాజుల గంగన్న కొడుకు తన తండ్రి గౌరమ్మ గారికి ఈ గాజులు ఇచ్చిరమ్మని అన్నాడని 4 డజన్ల గాజులు తెచ్చి పార్వతికిచ్చాడు. గంగన్నకి ఆరోగ్యం బాగుంటలేదని తాను పంపిన ఈ గాజులు తప్పకుండా గౌరమ్మ వేసుకుంటే తాను సంతోషపడతానని చెప్పమన్నాడని చెప్పాడతడు. తప్పకుండా గౌరీ స్నానం అయిన తర్వాత వేసుకుంటుంది. కొంచెం రోజులు అయిన తర్వాత గంగన్న వద్దకు వచ్చి బాబుకి తనకి ఆశీస్సులు తీసుకుంటుంది అని చెప్పి గంగన్న కొడుక్కి తాంబూలంలో 200 రూపాయలు, పండ్లు, కొన్ని స్వీట్స్ ఇచ్చింది ఆమె. ఇది చూసిన సుగుణ ముఖం చిన్నబుచ్చుకోవటం గమనించిన పార్వతి, ఏంటి సుగుణ ముఖం అలా పెట్టావేమని అడిగింది ఆత్మీయంగా. ఏంటక్క, గౌరీ పురిటి స్నానం రోజు వేసుకోవాలని నేను ఎంతో అభిమానంగా సిటీ నుండి అంత మంచి గాజులు కొని తెస్తే
ఆ గంగన్న కొడుకు తెచ్చిచ్చిన గాజులు తీసుకున్నావేమిటి అన్నది సుగుణ కినుకగా. గంగన్న గౌరికి 5 సంవత్సరాల వయసు నుండి గాజులు అమ్మేవాడు. అతడు గాజులు అమ్మాడు, మనం కొన్నాం. కానీ గాజులు కొనటానికి అమ్మటానికి మధ్యన ఒక తండ్రికి బిడ్డ మీద కలిగే అభిమానం ఉంది. అతడు రాలేని స్థితిలో ఉన్న మన అమ్మాయి పురుటి స్నానం రోజు చేతులకు వేసుకోవాలని కొడుకు చేత గాజులు పంపిస్తే వద్దు అని పంపించటం ఏమైనా బాగుంటుందా చెప్పు అన్నది. అయినా నీవు ప్రేమతో తెచ్చిన గాజులే వేసుకుంటుంది సరేనా అన్నది చిరునవ్వుతో పార్వతి. అప్పటికి సుగుణ ముఖంలో చిరునవ్వు ఉదయించింది. బాబుకి 21వ రోజున బారసాలు చేసి నామకరణ మహోత్సవం జరిపించారు పార్వతి సాంబయ్య. బాబు బారసాల ముందు రోజు వాడికి ఏం పేరు పెట్టాలని అందరూ చర్చించారు. అందరూ ఎవరికిష్టమైన పేర్లు వాళ్ళు చెప్పసాగారు. ఇంతలో సుందరం, ఆగండి, మనం మనకిష్టమైన పేర్లు అన్నీ చెబుతున్నాం. అసలు బాబుకి పేరు పెట్టాల్సింది ఎవరు? గౌరీ, ఈశ్వర్ అని మర్చిపోయావన్నాడు నవ్వుతూ. అప్పటి వరకు ఈశ్వర్ గౌరీ వాళ్ళ వాదులాటలు వింటూ నవ్వుముఖంతో వాళ్ళనే చూస్తున్నారు. అవును కదా, మర్చిపోయావన్నారు కోరసుగా సుగుణ, జ్యోతి, ఉదయ్. గౌరీ, నీ కొడుక్కి పేరేం పెట్టాలనుకుంటున్నావో చెప్పు అన్న సుగుణ మాటలకి నాదేం లేదు, బాబు పేరు వాళ్ళ నాన్న ఇష్టం అన్నది ఆమె. దాంతో అందరూ ఈశ్వర్ని చెప్పు, బాబుకి ఏం పేరు పెట్టాలి అనుకుంటున్నావు అన్నారు. చెప్పనా అన్నట్లుగా గౌరీ వైపు చూశాడు ఈశ్వర్. చెప్పమన్నట్టుగా కళ్ళతోనే చెప్పిందామె. 5 నిమిషాల మౌనం తర్వాత వంశీకృష్ణ అన్నాడు ఈశ్వర్. ఎందుకంటే బాబు జన్మ నక్షత్రం ప్రకారం వి అనే అక్షరంతో వాడి పేరుండాలి అని పురోహితుడు చెప్పాడు. ఒక్క నిమిషం గౌరీ కళ్ళ ముందు 1000 మెరుపుల తుఫానులు కనిపించాయి. మనసు అగ్నిలా మండసాగింది. వంశీకృష్ణ ఒకప్పుడు గౌరీని మరిపించిన పేరు, తన ఫస్ట్ లవ్. ఆ పేరు ఎప్పటికీ వినలేదు. అందుకే ఆ పేరు వద్దు అన్నది గట్టిగా. ఏనాడు గట్టిగా మాట్లాడని భార్య అంత గట్టిగా మాట్లాడడంతో భార్య వైపు విచిత్రంగా చూశాడు ఈశ్వర్. ఏంటి గౌరీ, ఎన్నడూ లేనిది అంత గట్టిగా అరిచావు అన్నది. పార్వతి మాటలకి ఈ లోకం వచ్చింది గౌరీ. అబ్బే ఏం లేదు, ఏదో ఆలోచనలో ఉండి అలా అరిచాను అని బాబుని తీసుకొని తన గదిలోకి వెళ్ళిన గౌరికేసి చిత్రంగా చూశారు అందరూ. అయినా మనకెందుకులే, వాళ్ళ పిల్లాడి పేరు వాళ్ళ ఇష్టం, మనకెందుకు అనుకున్నారు. బాబు నిద్రపుచ్చి తను కూడా నిద్రకి ఉపక్రమిస్తున్న గౌరీని, గౌరీ, మన బాబుకి నేను నిర్ణయించిన పేరు నీకు నచ్చలేదు కదా, వాడికి నీకు నచ్చిన పేరు నీవే పెట్టు అన్నాడు ఈశ్వర్. ఇందాక ఈశ్వర్ బాబుకి తాను సూచించిన పేరు గౌరికి నచ్చలేదని అనుకుంటున్నాడని గ్రహించిందామె. అబ్బే అదేం లేదండి, ఆ పేరు వద్దన్నా, అంతేకాని ఇంకేదైనా పేరు బాబుకి మీరే నిర్ణయించండి అన్న భార్య మాటలకి ఎందుకు వంశీకృష్ణ, అంత అందమైన పేరు నీకెందుకు నచ్చలేదు చిరాగ్గా అన్నాడు ఈశ్వర్. అది కాదండి, నేను హై స్కూల్లో చదివేటప్పుడు ఒక రౌడీ కుర్రాడు ఉండేవాడు, వాడి పేరు వంశీకృష్ణ. ఈ పేరు వినగానే వాడే గుర్తుకొచ్చి వద్దు అన్నాను అన్నది గౌరీ. గౌరీ మనోభావాలు కనిపెట్టిన ఈశ్వర్ పెద్దగా నవ్వి, భలే దానివే గౌరీ, మన బాబుని వంశీ అని పిలిస్తే నీకు ఆ రౌడీ కుర్రాడు గుర్తుకొస్తాడా? సరేలే, ఇంకేదైనా పేరు బాబుకు పెడతానులే, పడుకో, పొద్దుపోయిందన్నాడు ఆవలిస్తూ. బంధువులు, మిత్రులు, భార్య సమక్షంలో వినిత్ అని బాబుకి నామకరణం చేశాడు ఈశ్వర్. అమ్మయ్య అని మనసులో ఊపిరి పీల్చింది గౌరీ. వచ్చిన అతిథులందరికీ షడ్రోపేతమైన భోజనం పెట్టి తగు రీతిని వాళ్ళని సత్కరించారు సాంబయ్య, పార్వతి. సాయంత్రం 5 గంటల వేళకి బారసాలకు వచ్చిన అతిథులు అందరూ వెళ్ళిపోయారు. ఈశ్వర్ పని ఉండి బయటికెళ్ళాడు. జానకమ్మ అలసటగా ఉందని గదిలో పడుకోగా పార్వతి ఇంటి వెనుక వైపు పనివాళ్లతో ఫంక్షన్కి తెచ్చిన వంట పాత్రలు సర్దించే పనిలో ఉంది. సాంబయ్య మేడ మీద కూర్చుని జమా ఖర్చులు చూసుకుంటున్నాడు. జ్యోతి, సుగుణ సాయంత్రం గౌరీ బావిలో చేద వేసే కార్యక్రమాలకి పేరంటాళ్ళని ఇరుగు పొరుగు రమ్మని చెప్పటానికై వెళ్ళారు. ఉదయం నుండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల గౌరికి చాలా అలసటగా అనిపించి బాబుని ఒళ్ళో వేసుకుని వాడికి పాలిస్తూ ఇంటి ముందటి వరండాలోని సోఫాలో కూర్చుంది. పాలు తాగే బాబు కొద్దిసేపట్లోనే నిద్రలోకి వెళ్లటంతో
సోఫాపై తలవాల్చిన గౌరి కూడా కళ్ళకి మత్తుగా అనిపించగా కళ్ళు మూసుకుంది. అప్పుడే వీధిలో నుండి ఇంటికి వచ్చిన ఈశ్వర్ కన్నార్పక గౌరినే చూస్తూ ఉండిపోయాడు. పొద్దుట నుండి కట్టిన పట్టుచీర బరువైందేమో దాన్ని మార్చి ఊదా రంగుకి నీలం అంచున్న పల్చని వెంకటగిరి చీర కట్టుకుంది. తలస్నానం చేసిన ముంగురులు గాలికి అలవోకగా ఆమె ముఖంపైకి వాలుతున్నాయి. నడుముకి నడికట్టు, పాదాలకి రాసిన పసుపు వల్ల పాదాలకి అందం వచ్చిందో లేక కాళ్ళకి ఆమె పెట్టుకున్న పట్టీలు మెట్టెల వల్ల అందం వచ్చిందో తమకు తెలియవని తమలపాకుల కన్నా పలిచిన ఆమె పాదాలంటున్నాయి. బాలింత అవటం చేత చామన ఛాయ నుండి రంగొచ్చింది. ఒడిలోని బాబు కదలటంతో చేతులు గలగల్లకి మగత నిద్రలో నుంచి లేచి కళ్ళు తెరిచి తనకి దూరంగా నించుని తననే తదేకంగా చూస్తున్న భర్త కనిపించాడు గౌరికి. అక్కడే నిలబడి అలా చూస్తున్నారేంటి అన్నది చిరునవ్వుతో ఆమె చిరునవ్వు నవ్వగానే బాలింత అవటంతో తామూలం వేసుకోవటం వల్ల ఎర్రగా పండిన ఆమె అధరాలను అలాగే మైమరిచి చూడసాగాడతడు. ఏంటి స్వామి, ఏ లోకంలో విహరిస్తున్నారు? భార్య ఒక్క బిడ్డకు తల్లెవగానే పరభామా స్మరణ హతోస్మి అన్నది గౌరి చిలిపిగా. అవును దేవి, నా బాబుకి జన్మనిచ్చిన పిమ్మట నా దేవి అందాలు ఎంత పెరిగాయి అని వీక్షిస్తూ ఈ లోకం మరిచా దేవేరి అన్నాడు ఈశ్వర్ కూడా నాటకీయంగా. అబ్బో, ఈరోజు శ్రీవారి ఏమిటి మా అంచి హుషారు మీద ఉన్నారన్నదామె. ఉండనా మరి, నా శ్రీమతి నాకు ఈనాళ్ళకి అందాల కన్నయ్యని బహుమతిగా ఇచ్చింది అన్న ఈశ్వరి మాటలకు అడ్డొస్తూ, అబ్బా, నా కన్నయ్యని మీకు పూర్తిగా ఇవ్వలేదు, నేను అమ్మనవ్వలేదా అంటే నాది మాతృత్వం కాదా అన్నది గౌరీ బుంగమూతి పెట్టి. అవును, తమరే మాతృమూర్తి అయ్యారు. మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సార్థకం, అమ్మా అనిపించుకొనుటి స్త్రీమూర్తికి గౌరవం అని సరదాగా పాడాడు ఈశ్వరు. అబ్బా ఆపండి బాబు, తమరల్లరికి బాబు నిద్రలేచి తమరు అల్లరి పెట్టడం ఖాయం అన్నది ఆమె ఈశ్వర్ని వారిస్తూ. లేవని చిన్నరాజా వారి అల్లరి సంభాళించటానికి ఈ మహారాజా వారు ఉన్నారు అన్నాడు ఈశ్వర్. గొప్పేలే, తమరు ఒక మహారాజు, తమరి పుత్రుడు ఒక యువరాజు, మరి నేనెవరిని స్వామి అన్నదామె. తమరు మా ఇద్దరి పరిచర్యలకి వినియోగించబడిన పరిచారక, సరేనా అన్న భర్తకేసి గుర్రుగా చూస్తూ, నేను పరిచారికనైతే తమరి మహారాణి వారు ఎవరు ప్రభు అన్నది పరిహాసంగా గౌరి కూడా. ఇంకెవరు ఉంది, గౌరీదేవి అని ఒక చక్కటి చిన్నది అన్నాడు గౌరిని ఆట పట్టిస్తూ. ఇంతలో పెరట్లోని పని పూర్తవటంతో పార్వతి ఇంటి వరండాలోకి వచ్చింది. పార్వతి రావటం గమనించిన ఈశ్వర్ గౌరీ ఇద్దరూ నిశ్శబ్దమయ్యారు. గౌరీ, నిద్రపోతున్నావా? బాలింతకి పగటి నిద్ర వద్దు అని చెప్పలేదు, పగలు నిద్రపోకు, తలనొప్పి వస్తుంది. అదేమిటి, తలకి బట్ట కట్టుకోమని చెప్పానా? అసలే పచ్చి బాలింతవు, తలకి ఆ మఫ్లర్ కట్టుకో తల్లి అని తల్లి ఇచ్చిన నల్లటి బట్టని తలమీదుగా తెచ్చి గట్టం కింద ముడేసుకుంది. అయినా పార్వతి గౌరిని వదలక చెవుల్లో దూది పెట్టుకున్నావా లేదా అన్నది. అబ్బా, పెట్టుకున్నాలేమ్మా అన్నది గౌరి విసుగ్గా. ఇంతలో సుగుణ జ్యోతి బయట నుండి వచ్చారు. మన ఇంటికి రెండు వైపులు ఉన్న ఇళ్లలోని 5 ముత్తైదువులకి గౌరీ బావిలో చేద వేస్తుంది, తాంబూలానికి రమ్మనమని చెప్పొచ్చాము అన్నారు. 6 గంటలకి వస్తాము అన్నారు. సరే కానివ్వండి, వాళ్ళు వచ్చేలోగా గౌరీ లేచి చీర మార్చుకుని తయారవు అన్న తల్లితో. అబ్బబ్బా, ఇంకా నేను మళ్ళీ తయారవ్వలేనమ్మా, ఈ చీర బాగానే ఉందిగా, చాలే. అయినా పెద్ద పేరంటమా ఏమన్నానా, బావికి పూజ చేసి బావిలో చేదవేయటమేగా అన్నది గౌరీ. ఇంక తనకి ఓపిక లేదని చెప్పకనే చెప్తూ. సరేలే, కనీసం కాస్త మొహం గడిగి బొట్టు పెట్టుకో అన్నదామె. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే ఈశ్వరి మేడపైకి వెళ్ళాడు. సంధ్యా సమయాన గౌరి చేత బావికి పసుపు కుంకుమతో పూజ చేయించి పత్తి గింజలు కొన్ని చేదలో ఉన్న బకెట్లో వేసి బావిలో వదిలించింది ఆమె. ఈశ్వరి గౌరి అన్యోన్య దాంపత్యానికి 10 సంవత్సరాలు నిండాయి. 10 సంవత్సరాల్లో 3 బిడ్డలకి జన్మనిచ్చింది ఆమె. పెద్దవాడు వినిత్, రెండోవాడు రోహిత్. 2 మగపిల్లల తర్వాత ఆడపిల్ల కలిగింది. మైథిలి అని పేరు పెట్టారు.
తన తల్లి జానకి చనిపోయిన పిమ్మట తనకి ఆడపిల్ల కలగటంతో తన తల్లే తన కూతురిగా పుట్టిందని కూతురికి జానకి అని పెడదామంటే వద్దు, జానకి పేరు అర్థం వచ్చేలా మైథిలి అని పేరు పెడదామన్న భార్య మాటలకు కూతురికి మైథిలి అని పేరు పెట్టాడు ఈశ్వర్. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో జరిగాయి. సాంబయ్య హార్ట్ అటాక్తో మరణించగా అతడి మీది బెంగతో పార్వతి కూడా సంవత్సరం గడిచేలోగా భర్తను చేరింది. ఇటు తల్లి అటు అత్త మామ లేకపోవటంతో ఈశ్వర్ గౌరీ ఒంటరివారయ్యారు. సుందరం ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాడు. తన తల్లి తండ్రి ఎలాగూ లేరు కదా అని గౌరీ పిన్నిని బాబాయిని తమతో ఈ ఊరిలోనే ఉండమన్నది. పట్నంలో ఉండటం అలవాటైన సుందరానికి ఈ పల్లెటూళ్ళలో ఉండలేకపోయేదో అన్నాడు. అందుకే తాము ఉంటున్న రాజమండ్రిలోనే ఉండి ఎప్పుడైనా గౌరీ వద్దకొచ్చి 4 రోజులు పిల్లలతో గడిపి వెళ్ళేవాళ్ళు. ఎవరి కోసమూ ఆగని కాలం. చైత్రంలో చిగురిస్తూ, గ్రీష్మంలో మండిస్తూ, వర్షంలో తడిపేస్తూ, శరత్ వెన్నెలలో కరిగిస్తూ, శిశిరంలో రాల్చేస్తూ కాలచక్రం కదులుతోంది. గౌరీ ఈశ్వర్ల పిల్లలు 3 పెద్దాళ్ళయ్యారు. పిల్లల కాలేజీ చదువుల కోసం కాపురం రాజమండ్రికి మార్చారు. సన్నగా నాజూగ్గా ఉండే గౌరీ ఈ మధ్య వయసులోకి ప్రవేశించటం వల్ల కొద్దిగా లావైంది. ఈశ్వరి కళ్ళకు కూడా కళ్ళద్దాలు వచ్చి, ఇంక నీవు యువకుడివి కావు, యువకులైన 3 బిడ్డల తండ్రివి అని చెప్పకనే చెబుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు ఇల్లంతా విపరీతమైన సందడిగా ఉండేది. పిల్లలు 3కి ఉదయమే లేచి పలహారం వంట అన్నీ త్వరగా తయారు చేసి వాళ్ళకి సమయానికి వడ్డించి కావలసినవి ఈశ్వరికి అందించి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటి పనులు కొంచెం సేపట్లో చక్కబెట్టేది. సాయంత్రం 6-7 గంటలకి వాళ్ళు ఇల్లు చేరే వరకు గౌరీ ఒక్కతే ఇంట్లో కాలక్షేపం చేసేది. ఆ ఒంటరితనంలో గౌరికి తాను చిన్ననాడు చదివిన స్కూలు, ఆడిన ఆటలు, పచ్చి మామిడికాయలు, దూరజామకాయలు, తోట గేటు ఎక్కి దూకి దొంగతనంగా కాయలు దొంగిలించటం, మాలి వచ్చేలోగా బయటకి పరుగులు తీయటం, తెచ్చిన కాయల్ని స్కూల్లోని చెట్ల కింద కూర్చొని ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లుగా తలపోస్తూ వాటిని ఉప్పు కారం అద్ది తింటూ ఆనందం పొందటం. అంతేనా? వంశీ మాస్టరు ఆయన మెప్పు పొందాలని పోటీ పడి మరీ తోట పని చేయటము, ఆటలాడి పడి మోకాళ్ళు పగలగొట్టుకోవటము అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మరుసటి రోజు ఆటల్లో పాల్గొనటం. దెబ్బ తగిలి సరిగ్గా ఆడలేక కుంటినడక పసిగట్టిన మాస్టారు కాలుగాయం తగ్గేదాకా ఆటలోకి రావద్దంటే 2 కళ్ళు నిండిపోయేలా ఏడవటం. ఇవన్నీ ఒక ఎత్తైతే మాస్టారిపై తాను అనుకున్న ప్రేమ, అది ఆ రోజుల్లో ఎంతలా కుదిపేసి పిచ్చిదాన్ని చేసింది. ఏ ఆడపిల్లకైనా ఆ వయసులో ఆలోచనల గుర్రాలు అలాగే పరిగెడతాయేమో. ఏమో ఏమో ఎందుకని ఎంత వద్దు అనుకున్న మనసు గతంలోకి పరుగులిడుతుంది. ఈశ్వర్ బాబు బారసాల ముందు రోజున బాబుకి వంశీకృష్ణ అని పేరు పెడదామంటే వద్దంటే వద్దన్నది. ఎందుకో ఆ పేరు వింటే మాస్టర్ గుర్తొస్తారు. ఎక్కడున్నారో మాస్టరు. నేనే 40 సంవత్సరాల్లోకి వచ్చాను. మాస్టర్ ఇంకా పెద్దవారు అయి ఉంటారు. బహుశా నన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. ఒకవేళ గుర్తుకొచ్చిన పాపం పిచ్చి పిల్ల అనుకొని నవ్వుకుంటారు. ఒక్కసారి వాళ్ళ ఊరు వెళ్ళి మాస్టర్ని చూసొస్తే ఎవరైనా ఏమనుకుంటారు? తానిప్పుడు 40 సంవత్సరాల మధ్య వయసు స్త్రీ, ఎవరేమనుకుంటారు అన్న విషయం పక్కన పెడితే ఈశ్వర్ పక్కన లేకుండా ఎన్నడూ గడప దాటని తాను ఎక్కడికి వెళ్తుంది? అతడిని తోడు రమ్మంటే ఏమిటి ఈ వెర్రి ఆలోచనలు? ఖాళీగా ఉన్న మెదడు దయ్యాల గది అని ఎవరన్నారో గాని అది పచ్చి నిజం అనుకుంటూ హాల్లో గోడకు ఉన్న గడియారం కేసి చూసింది. అది సమయం 4 గంటలు చూపిస్తుంది. అయ్యో, పిల్లలు ఇల్లు చేరే సమయం అయింది. వాళ్ళకి తినడానికి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి చేయాలి. మొదట ఒక కప్పు స్ట్రాంగ్ వేడివేడి కాఫీ పడాలి అనుకుని వీపు నిండా పరుచుకున్న పొడవాటి చుట్టూను ముడిగా వేసుకుంటూ వంటగదిలోకి నడిచింది ఆమె. ఇంతలో అమ్మగారు, పెరట్లో గిన్నెలేయండి, ఈలోగా మొక్కలకి నీళ్లు పోసి వాకిలి చిమ్మొస్తాను అన్న పని మనిషి కేకతో పూర్తిగా ఈ లోకంలోకి వచ్చిందామె. కాలగమనంలో మరో 10 సంవత్సరాలు గడిచాయి.
వినీత్, రోహిత్లు చదువులు పూర్తయి విదేశాల్లో ఉద్యోగాలు రావటం, తర్వాత కొద్ది కాలంలో ఇద్దరికీ సంవత్సర కాలంలో వివాహాలు అవటం. వినీత్కి ఒక పాప 5 సంవత్సరాలు, రోహిత్కి 3 సంవత్సరాలు బాబు. వాళ్ళిద్దరూ జీవితంలో స్థిరపడిన 2 సంవత్సరాలకి వినీత్ స్నేహితుడైన ప్రణవ్తో మైథిలి పెళ్లి ఇద్దరు అన్నల సహకారంతో ఘనంగా జరిగింది. ఇంకా మైథిలికి పిల్లలు కలగలేదు. ఎప్పుడైనా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు గౌరీ పిల్లల విషయం మైథిలిని అడిగితే ప్రణవ్కి ఇప్పుడే పిల్లలు వద్దు అంటున్నాడు. ఈ జీవితంలో ఆర్థికంగా ఎదిగి నిలదొక్కుకోవాలి అని జవాబు ఇచ్చే కూతురి మాటలకి ఏమనాలో గౌరికి అస్సలు అర్థమయ్యేది కాదు. ఆర్థికంగా స్థిరపడటం అంటే ఏమిటి? పెద్ద ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన సామగ్రి, పడవంత కారు, సంఘంలో పేరు ప్రతిష్టలు, హోదా, ఇవేనా? కొడుకులు ఇద్దరూ ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్, కారు కొనే వరకు తాను ఎంత పోరినా వాళ్ళు పెళ్లికి అంగీకరించలేదు. ఇప్పుడు కూతురు కూడా అన్నల బాటే పడుతున్నది. ఆడపిల్ల కనుక పెళ్లికి ఒప్పుకుంది. పెళ్ళైన పిమ్మట పిల్లలు కనాలంటే అన్నీ సమకూరాలట. వీళ్ళకి అన్నీ సమకూరినప్పుడు పిల్లలు కలుగుతారా అంటే వినరు. నీ కాలం వేరమ్మా. ఇప్పుడు అన్నీ ప్లానింగ్ లేకపోతే ఈ పందెంలో వెనక పడిపోతే అంతే, ఇంకా పైకి లేవలేవు. మనం ఒక్క అడుగు వెనక్కి తగ్గితే మన పక్కన ఉన్నవాళ్ళు మనల్ని 10 అడుగులు వెనక్కి నెట్టేస్తారు. వాళ్ళ మాటలు నిజమేనేమో అనిపించేది గౌరికి. తాను నిన్నటిది కూడా కాదు, మొన్నటిది. ఎందుకంటే కొడుకులు కూతురు నిన్న అయితే మనవడు మనవరాలు ఈరోజు కదా. ఒకప్పుడు తమ పల్లె అవటం చేత కొన్ని రకాల కూరగాయలు దొరికేవి కావు. చిన్నాన్న రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు బంగాళాదుంపలు, క్యారెట్, బీట్రూట్ వంటి కూరల్ని కొని తెచ్చేవాడు. ఇప్పుడు తమకి ఉన్న చాట్ అంత ఫోన్ నుండి ఆర్డర్ చేస్తే మన ఇంటి ముంగిటికే తెచ్చిస్తారు. కూరలేమిటి, మందులు, బట్టలు, రైలు, బస్ టికెట్స్, వసతి ఒక్కటేమిటి సమస్తం ఫోన్ నుండే వస్తున్నాయి. మరి మనం ఇవన్నీ కొన్నప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన పిమ్మట మనం డబ్బులు ఇవ్వద్దా అని అమాయకంగా గౌరీ అడిగిన ప్రశ్నకు చిన్న కొడుకు రోహిత్ పెద్దగా నవ్వేశాడు. గౌరీ మొహం చిన్నపుచ్చుకుంటే ఆమెని బుజ్జగిస్తూ, అది కాదమ్మా, మన పిఎం మోడీ గారి పుణ్యమాని డిజిటల్ పేమెంట్ చేయొచ్చు. అంటే మన ఫోన్లో కొన్ని యాప్స్ ద్వారా మన బ్యాంకులోని డబ్బు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఫోన్ నెంబర్ ద్వారా వెళుతుంది అని వివరించి చెప్పిన మీదట, నేను ఈసారి కెనడా నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు నీకు కూడా ఇలాంటి ఫోన్ కొని తెస్తాను, సరేనా అన్న కొడుకు మాటలకి, ఎందుకురా అంత డబ్బు పెట్టి ఇప్పుడు నాకు ఫోన్ కొని తేవటం? నాన్నగారి ఫోన్ ఉంది కదా, మీ అందరితో మాట్లాడాలంటే ఆయన ఫోన్ చాలు కదా అన్నది గౌరీ. ఈశ్వరు తల్లి కొడుకుల మాటల్ని చిరునవ్వుతో వింటున్నాడు. అలా కాదులే అమ్మా, నీకు కూడా ఫోన్ కావాలి అన్నాడు రోహిత్. తాను అన్నట్లుగానే 6 నెలల తర్వాత వచ్చినప్పుడు గౌరికి స్మార్ట్ ఫోన్ కొని తెచ్చిచ్చాడు. ఆ ఫోన్ ఎలా వాడాలో కూడా నేర్పాడు. ఆ ఫోన్ నుంచి ఈశ్వర్ ఇంటిలో లేనప్పుడు విదేశాల్లో ఉండే పిల్లలతో మాట్లాడేది ఆమె. అబ్బా, ఎన్ని మార్పులు వచ్చాయి! తన చిన్నతనంలో తన తండ్రి పోస్ట్ మాస్టర్ కనుక పోస్ట్ ఆఫీసులో పెద్ద సైజులో ఉన్న ఫోన్ ఉండేది. పోస్ట్ ఆఫీసులో కాకుండా చౌదరి గారి దివాణంలో కూడా ఫోన్ ఉండేది. ఊర్లోని వాళ్ళు వేరే ఊర్లో వాళ్ళతో ఫోను ట్రంక్ కాల్ బుక్ చేస్తే అది కొన్ని గంటల తర్వాత వచ్చేది. మరి ఇప్పుడు విదేశాల్లో ఉన్న తమ పిల్లల్ని చూస్తూ తాము మాట్లాడగలుగుతున్నారు. తన పెళ్లికి తండ్రి బంధువులందరిళ్లకు నెల రోజుల ముందు నుండే వెళ్ళి ప్రతి ఒక్కరికి శుభలేఖలు ఇచ్చి అమ్మాయి పెళ్లికి అందరూ తప్పక రావాలని ఆహ్వానించి వచ్చాడు. మరి ఇప్పుడు తాము తమ బంధువులు అందరూ సెల్ ఫోన్లో తమ పిల్లల పెళ్లికి రమ్మని ఆహ్వానించి వాళ్ళ చిరునామాకి శుభలేఖలు పోస్టులో పంపేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. పెళ్ళిళ్ళకి శుభలేఖలకి ఆహ్వానం కూడా లేదు. శుభలేఖని ఫోటో తీయటం, దాన్ని తమ ఫోన్లో ఉన్న అన్ని నెంబర్స్కి వాట్సాప్ చేయటం, అంతే. ఇదేం పెళ్లి పిలుపులు అని ఎప్పుడైనా పిల్లల వద్దంటే, ఇంకా నిన్నలోనే ఉంటావా, ఈ రోజుల్లో అలా ఆలోచించు, ఫార్వర్డ్ అవ్వమ్మా అని అందరు పిల్లలు భర్త ఎగతాళి చేసేవాళ్ళు. ఈ ఫోన్ వల్లనే మనుషుల మధ్య కనీసమైన ఆత్మీయత తగ్గిపోయింది. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఏంటో
పిల్లలు అన్నట్టుగా తాను మారనూ లేదు, అలాగని వెనక్కి వెళ్ళిపోనూ లేదు. త్రిశంకువు తన ఆలోచనలు అనిపించింది గౌరికి. అందుకే ఎప్పుడు ఖాళీ దొరికినా తనకు ఇష్టమైన గతంలోనే తాను గడిపేస్తూ ఉండేది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.